గురువారమే వర్షాలు కురిశాయి. ఇవి కొనసాగి శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జార్ఖండ్, బీహార్లలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్లో కొనసాగుతుంది. దీని నుంచి విస్తరించిన రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వరకు ఉంది. ఇంకా ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరగా మరో ద్రోణి విస్తరించింది. వీటికి ఎండ తీవ్రత తోడు కావడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గురువారం రాత్రికి అల్లూరి, అంబేద్కర్, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నౌకాస్ట్ బులెటిన్లో పేర్కొంది. రానున్న 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. చెట్ల కింద, ఎత్తైన స్తంభాల వద్ద ఉండొద్దని సూచించింది. గురువారం రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా